వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు ఉత్తమ విద్య అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, గత ప్రభుత్వం మాదిరి తమ ప్రభుత్వానికి రంగులు బొమ్మల పిచ్చి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని బీవీఆర్ఎం హైస్కూల్, లంకలకోడేరు జడ్పీ హైస్కూల్, ఉల్లంపర్రు ఆదిత్య జూనియర్ కాలేజీలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులపై పిల్లల చదువుల భారం తగ్గించేందుకు తల్లికి వందనం అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఒక్కొక్కరికి 13,000 చొప్పున అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఇళ్ల దగ్గర సెల్ ఫోన్లతో కాలయాపన చేయకుండా సమయపాలన పాటించి పోటీతత్వంతో విద్యలో రాణించాలని సూచించారు. ప్రతి స్కూలు, ప్రతి కళాశాలకు సంబంధించి ఆ యొక్క ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, ఆ ఆత్మీయ సమావేశం ద్వారా పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది, పిల్లలు మరింత ఉన్నతమైన విద్యా అవకాశాలకు చేరుకోవాలని అంటే ప్రతి తల్లిదండ్రులు ఏ రకంగా శ్రద్ధ పెట్టాలి, టీచర్స్ ఏ రకంగా పిల్లల్లో ఉండేటువంటి మెరిట్స్ డిమెరిట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ పిల్లల పట్ల ఒక ఫిలాసఫర్ గా, ఒక గైడ్ గా, ఒక ఫ్రెండ్ గా ఎట్లా ఉండాలి, ఒక నిజమైన టీచర్ గా ఎట్లా ఉండాలి, ఇట్లాగా ఒక ఆత్మీయ సమావేశం ద్వారా ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ ఆత్మీయ సమావేశంలో మేము కూడా చూడడం జరిగింది. అందులో ప్రత్యేకించి ఈవేళ విద్యార్థులు చెప్తూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. గతంలో మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సగం సగం అన్నం కూడా తినేవారు కాదు. కానీ ఈ రోజు నారా లోకేష్ బాబు గారు వచ్చాక నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో అన్నం వండుతూ ఉన్నారు. మా ఇంటి భోజనంతో సంబంధం లేకుండా ఈవేళ ప్రతి స్కూల్లోనూ కూడా మా పిల్లలు మంచి భోజనం చేయగలుగుతున్నారని ఒక సంతృప్తి వేళ ఆ తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిల్లలు చెప్తూ ఉన్నారు, గతంలో మరి ఏదైతే వాళ్ళ రంగులతోటి, వాళ్ళ బొమ్మలతోటి ఆ రోజు మెటీరియల్ ఇచ్చేవారు. కానీ ఈ రోజు రంగుల పిచ్చి లేకుండా, బొమ్మల పిచ్చి లేకుండా నాణ్యమైనటువంటి బ్యాగ్ ఇచ్చారు, నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇచ్చారు, నాణ్యమైనటువంటి బెల్ట్, టై, షూస్ ఇచ్చారు అని వేళ పిల్లలు ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి చెప్పాడు, గతంలో టెస్ట్ పేపర్స్ లేకపోతే ఒక ఏదైతే మోడల్ టెస్టులు పేపర్స్, అదేవిధంగా మరి క్వశ్చన్ పేపర్స్ ఇటువంటివన్నీ కూడా కొనుక్కోవాలని అంటే దగ్గర 2,000 రూపాయలు మేము వెచ్చించవలసి వచ్చేది. ఈవేళ ఉచితంగానే ఈవేళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఉచితంగానే మాకు బుక్స్ ఇస్తూ ఉన్నారని వాళ్ళ ఆనందం. ఈవేళ మరి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నారని ఆనందం, సంతోషం. వీటన్నిటికీ మించి ఈవేళ 1 క్లాస్ 1 టీచర్ అంటూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కూడా మరి 1 క్లాస్ 1 టీచర్ గా కనీసం ఒక మోడల్ స్కూల్ అయినా గ్రామంలో ఉండాలనేటువంటి ఆలోచనతో నిరంతరం శ్రమిస్తూ ఈవేళ లోకేష్ గారు విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తూ మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 1 క్లాస్ 1 టీచర్ విజయవంతం అవుతే మరి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా బలోపేతం అవుతాయనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగానే ఈ రోజు తల్లికి వందనం. మరి ఈవేళ పేరెంట్స్ లో చూస్తే చాలా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్. ఇప్పుడే పేరెంట్స్ కూడా నాకు వీడియో పంపించారు. ఆ వీడియో, పేరెంట్స్ పంపించిన వీడియో చూస్తే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతిరెడ్డి గారు ఇంటింటికి వెళ్లి వాడకి వెళ్లి చెప్పారు. ఆ వీడియోలో చాలా క్లియర్ ఇప్పుడు కూడా మీరు విన్నారు. మరి అమ్మఒడి కింద 15,000 రూపాయలు అన్నొచ్చాక ఇస్తాడు. ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ఆ రోజు మరి భారతిరెడ్డి గారు స్వయంగా ఇంటింటికి చెప్పినటువంటి పరిస్థితి. మీ బిడ్డల్ని బడికి పంపిస్తే వాళ్ళని అందరినీ కూడా చదివించే బాధ్యత నాది, వాళ్ళకి మేనమామలుగా ఉంటానని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 రూపాయలు చేతిలో పెట్టాడని వేళ ఆ తల్లిదండ్రులు ఇప్పుడు మనం ఏదైతే ముందుగానే వేళ తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది. ఈవేళ ఒక బిడ్డుంటే 13,000, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఈవేళ 13,000 రూపాయలు బిడ్డల అకౌంట్ కి, 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్ కి ఈవేళ అందజేస్తూ ఉన్నామనంటే మాట ఇస్తే మాట నిలుపుకున్న ప్రభుత్వం. ఎందుకు ఈ తల్లికి వందనం అంటే 2 కారణాలు. ఒకటి, ఆ బిడ్డల చదువు ఆ తల్లిదండ్రులకి భారం కాకూడదనేది ఒకటి. రెండవది, ఆ బిడ్డల తల్లిని గౌరవించుకోవాలి.
ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో ఆది గురువు ఎవరంటే తల్లి. అటువంటి తల్లిని గౌరవించుకోవాలి, మాతృమూర్తిని గౌరవించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఈ తల్లికి వందనం కూడా ఇట్లా తీసుకుంటూ వచ్చాం. నిజంగా ఈ రోజు చాలా సంతృప్తి. పేరెంట్స్, టీచర్స్, విద్యార్థులు అందరూ ఒక్కచోట కలిసి మమేకం అవడం ద్వారా భవిష్యత్తు ప్రణాళిక మరింత ముందుకెళ్లే విధంగా మరి సక్సెస్ఫుల్ గా ఈ యొక్క ఆత్మీయ సమావేశాల నిర్వహణ జరగడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. తమపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయమని టీడీపీ నేతలు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని మాజీ మంత్రి నారాయణస్వామి అన్నారు. పుత్తూరులో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యంలో రైతులను పరామర్శించడానికి వచ్చిన కార్యక్రమానికి తాము వెళ్లమని, అయితే అక్కడ శివకుమార్ అనే వ్యక్తిని ఎవరి ద్వారానో కొట్టించారని చెప్పడం ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారికి, ఎందుకంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా వారికి నేను తెలియపరచడం ఏమంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వారు అకౌంట్లో ఉండే ట్విట్టర్లో అక్కడ ఉండే శివకుమార్ అనే వ్యక్తిని మేము ఎవరి ద్వారానో కొట్టించినట్టు, మేము అక్కడ సైకిల్ చేసినట్టు ట్విట్టర్లో పెట్టి నా పైన విజయనంద్ రెడ్డి పైన ఇద్దరి పైన సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని పెట్టినారు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నిజానిజాలు తెలుసుకొని మీరు యాక్షన్ తీసుకుంటే నేనేం తప్పు అని చెప్పటం లేదు. మేము అక్కడ ఉండింది వాస్తవం, అది మండి లోపల కూర్చొని ఉండింది వాస్తవం. కింద ఏం జరిగిందో కూడా నేను చూడలేదు. అందులో శివకుమార్ ఎస్ఏ అని కూడా చెప్తున్నారు. అతను ఫోటోగ్రాఫర్గా మీరు మీ మాటలు బట్టి ఫోటోగ్రాఫర్ అనిపిస్తున్నది. ఏ రోజు కూడా నేను నా జీవితంలో నా రాజకీయంలో కూడా ఏ రోజు కూడా ఎస్సీల పైన కేసు పెట్టి ఎస్సీల్లో కొట్టించే చరిత్ర నాకు లేదు. దయించి మీరు ఇటువంటి దీనికి ఎందుకు ఇంత కక్ష? ఒకవేళ నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండేది వాస్తవం. పార్టీ తరఫున మీరు చేస్తూ ఉండే ప్రజలకు ఇది చేయండి అది చేయండి, మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చండి అని నేను స్టేట్మెంట్లు ఇస్తుండేది వాస్తవం. మీ ఫాదరు నేను కూడా క్లాస్మేట్సే. దయచేసి ఎంతసేపు మీరు ఇంత ఖర్చు పెట్టుకుని ఏదో రెడ్ బుక్ పరిపాలనలో నన్ను కూడా ఇరికించి విజయానంద్ రెడ్డిని ఇరికించి చేయాలంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ ఆత్మసాక్షికి మీరు ఆలోచించుకోండి. నేను నా ఆత్మసాక్షిగా నా హృదయపూర్వకం చెప్తున్నాను. కింద ఏం జరిగిందో తెలీదు, అక్కడ ఉండింది మాత్రం వాస్తవమే. ఇందులోపల జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వస్తున్నారని కేకలు వినబడినాక నేను లేచి నిలబడింది, అక్కడ నిలబడినాను. అంతేగాని ఆ శివకుమార్ అతన్ని కొట్టింది కానీ అతన్ని తిట్టింది కానీ నేను ఎటువంటి పరిస్థితుల్ని చూడలేదు. ఎందుకు ఇటువంటి ట్విట్టర్లు పెట్టి మానసిక ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసేది? మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాము, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కాలుష్య నివారణలో భాగంగా పచ్చదనం పెంచుకోవాలని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చెట్లు కాపాడుకోవాలని పెనుగొండ సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్రావు విద్యార్థులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ పి నాగార్జున ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణ వద్ద గాంధీ బొమ్మల సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్రావు పాల్గొని వాతావరణ సమతుల్యానికి మొక్కలను విరివిగా పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే వేడుకలకు గుర్తుగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చెట్లు పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికివేయడం వంటి కారణాల వల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నామని, అందువల్ల పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపైన ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అనేది చైతన్య సంస్థ వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటారు పిల్లల్లో అవేర్నెస్ కలిగించడానికి. ఈ మంత్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో గ్రీన్ ఇండియా మిషన్ హరిత భారత్ అనే ప్రోగ్రాం మనకి కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో భాగంగా మనం పిల్లలతోటి మొక్కలు పెంచాలి, పర్యావరణ ఆవశ్యకత, మొక్కలు నరకడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అలాగే వాటర్ వేస్ట్ చేయడం వల్ల వచ్చే మన ప్రభావాలు ఏంటి పిల్లలకు తెలియచేయాలి, వాళ్ళ అవగాహన కలిగించాలని చెప్పి మనం చైతన్య స్కూల్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందండి. సో దీనివల్ల పిల్లల్లో కూడా అవగాహన కలుగుతుంది. ప్రకృతి మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి ప్రకృతిని అనే అవగాహన కలుగుతుందండి. మొక్కలు నాటాలనే కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీ నిర్వహించి మన పెనుగొండ గాంధీ సెంటర్లో మొక్క సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టారండి. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి మన ఈ గ్లోబలైజేషన్ అనేది తగ్గించి అందరూ కూడా ఆక్సిజన్ వచ్చే విధంగా మనం త్వరపడే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ను స్వీకరించిన మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతామని ప్రకటన. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భయంకర కుట్రలకు తెరలేపుతున్నారన్న మంత్రి పయ్యావుల. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం. నెల్లూరు మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రభుత్వ స్కూల్స్ను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లులో పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఉత్తమ విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.